హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మనలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. సో ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్లనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్లో మనీ అయితే లాస్ అవుతున్నారు. అయితే ఈ వీడియోలో మిస్అండర్స్టాండింగ్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ కాన్సెప్ట్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అయితే అది కొంతమందికి మాత్రమే అర్థమైంది. ఇప్పుడు చేసే వీడియో అనేది మొత్తం పూర్తిగా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఈ వీడియో అనేది క్రియేట్ చేశాను. సో అందుకని మళ్ళీ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో చాలా మంది ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఈ ఆప్షన్ ట్రేడింగ్ కూడా మనం ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటాము. లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఎందుకంటే దీంట్లోనే వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది, మొమెంటం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అందరూ ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసేటప్పుడు మనం నిఫ్టీ చార్ట్ కానీ లేదా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూస్తూ ఉంటాం. దాంట్లో క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా ఏదో ఒకటి దాని మొమెంటం తగ్గట్టుగా క్యాండిల్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే చాలా మంది ఇక్కడ ఏంటి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారంటే, అలా క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకో, బయ్యర్స్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది అనుకుంటారు. అంటే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎక్కువ బై చేస్తున్నారు అనుకుంటారు, కానీ అది రాంగ్. అలాగే రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా చాలా మంది ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువైంది అనుకుంటారు. అంటే కాల్ ఆప్షన్ని సెల్ చేయడం కానీ లేదా పుట్ ఆప్షన్ని సెల్ చేయడం కానీ ఎక్కువగా చేస్తున్నారు అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఇది కూడా రాంగ్. ఎందుకంటే మనం కాల్ ఆప్షన్ని బై చేసినా సెల్ చేసినా లేదా పుట్ ఆప్షన్ని బై చేసినా సెల్ చేసినా అది ఓన్లీ కాంట్రాక్ట్ అంతే. దానివల్ల ఇండెక్స్లో క్యాండిల్స్ అనేవి ఏం ఫామ్ అవ్వవు, అసలు ఇండెక్స్లో మూమెంటం కూడా జరగదు. అది ఓన్లీ కాంట్రాక్ట్స్ అంతే. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఇలాగ కాల్ ఆప్షన్ బై చేయడం కానీ సెల్ చేయడం కానీ లేదా పుట్ ఆప్షన్ బై చేయడం కానీ సెల్ చేయడం ద్వారా క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, వాటి వల్లే ఇండెక్స్ అనేది మూమెంటం జరుగుతుంది అనుకుంటున్నారు. అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇలా మనం కాల్ ఆప్షన్ బై చేసి సెల్ చేసి లేదా పుట్ ఆప్షన్ బై చేసి సెల్ చేసి ఇలా చేయడం ద్వారా ఆ ఇండెక్స్ అనేది మూమెంటం జరుగుతుంది అనుకుంటున్నారు. అంటే అప్ సైడ్ మూమెంటం కానీ లేదా డౌన్ సైడ్ లేదా సైడ్ వేస్లో ఉంటుంది అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా అది రాంగ్. అసలు ఈ కాంట్రాక్ట్స్కి దానికి అసలు సంబంధమే లేదు. అంటే సంబంధం అంటే వేరే విధంగా ఉంటుంది, కానీ ఈ విధంగా మూమెంటంకి దానికి అసలు ఏం సంబంధం లేదు. అది ఎలాగో ఇప్పుడు బోర్డు మీద ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకే క్లారిటీ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అనిపిస్తే కనుక మీరు వెళ్ళి ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి, ఏ వెబ్సైట్లో అయినా చెక్ చేసుకోండి, ఏ బుక్స్లో అయినా చెక్ చేసుకోండి, అలాగే ఏఐనన్నా అడగండి, మీకే క్లారిటీ వస్తుంది. అదేంటి ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్లోకి వస్తే ఇది ఇండెక్స్ చార్ట్ అనుకుందాం. అంటే లైక్ నిఫ్టీదైనా కావచ్చు లేదా బ్యాంక్ నిఫ్టీదైనా కావచ్చు, ఇది ఒక ఇండెక్స్ చార్ట్ అనుకుందాం. అయితే ఈ ఇండెక్స్ చార్ట్లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా చాలా మంది ఏమనుకుంటారంటే, కాల్ ఆప్షన్ బై చేసి సెల్ చేయడం వల్ల లేదా పుట్ ఆప్షన్ బై చేసి సెల్ చేయడం వల్ల ఈ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనుకుంటున్నారు. అంటే మనం రోజు చూస్తాం కదా నిఫ్టీ 50 చార్ట్ కానీ లేదా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ. అయితే చాలా మంది క్యాండిల్స్ ఏంటి వీటి ద్వారా ఫామ్ అవుతున్నాయి అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది రాంగ్. ఎందుకంటే క్యాండిల్ దీని ద్వారా ఫామ్ అవ్వదు. ఇలా మనం కాల్ ఆప్షన్ బై చేసి సెల్ చేసినా లేదా పుట్ ఆప్షన్ బై చేసి సెల్ చేసినా అది ఓన్లీ కాంట్రాక్ట్ అంతే. అంటే అది ఒక కాంట్రాక్ట్ బిల్డ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నిఫ్టీ లెవెల్ నుంచి అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది అని నువ్వు ఒక కాంట్రాక్ట్ తీసుకుంటావు. అది అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది అని నువ్వు అనుకున్నావు అనుకో, కాల్ ఆప్షన్ బై చేయి. అదే డౌన్ సైడ్ మూమెంటం జరుగుతుంది అన్నావు అనుకో, పుట్ ఆప్షన్ బై చేయి. లేదా నువ్వు సెల్లింగ్ చేయాలనుకుంటే దానికి రివర్స్లో చేయి. సో ఇది అంతే, అంతవరకు ఇది ఓన్లీ కాంట్రాక్ట్ అంతే. దీనివల్ల ఈ క్యాండిల్స్ అనేవి ఏం ఫామ్ అవ్వవు, నిఫ్టీ మూమెంటం కూడా జరగదు, ఓన్లీ ఇది కాంట్రాక్ట్ అంతే. అయితే ఈ క్యాండిల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇది మళ్ళీ ఇండెక్స్ చార్టే. అయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు ఏదైనా అనుకోండి, ఓకేనా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఎందుకు మూవ్మెంటం జరుగుతుంది, ఆ నిఫ్టీలో ఉన్న టాప్ 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ అనేది మూవ్మెంటం జరుగుతుంది, అవునా కదా. అది అయితే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా సరే రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా సరే ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 50 స్టాక్స్ వాటి పర్ఫార్మెన్స్ని బట్టి ఈ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మూమెంటం జరుగుతుంది. అయితే ఈ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ అన్నిటిని మూమెంటం చేయక్కర్లేదు మనకి క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్లో కొంతమంది మ్యానిపులేషన్ చేస్తారు. సో దానికి ఫుల్గా 50 స్టాక్స్ని మ్యానిపులేట్ చేయవలసిన అవసరమే లేదు. జస్ట్ వెయిటేజ్ స్టాక్స్ అని ఉంటాయి. అంటే ఎలాగంటే వెయిటేజ్ స్టాక్స్ అంటే అవే మెయిన్, వాటిలో మూమెంటం జరిగితే ఆటోమేటిక్గా మనకు మార్కెట్ మూమెంటం అంతా తెలుస్తుంది. సో అలాంటప్పుడు చాలామంది బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ అండ్ ఎక్సెట్రా ఇలా ఒక 5 to 7 వెయిటేజ్ స్టాక్స్ అనేవి ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు. వాటిలో మూమెంటం చేస్తే ఆటోమేటిక్గానే ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మూమెంటం జరుగుతుంది. అయితే ఈ వెయిటేజ్ స్టాక్స్ అనేవి
కాలాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఒకేసారి అంత మాట ఇవే ఫిక్స్డ్గా ఉండవు, ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ అవ్వచ్చు. ప్రజెంట్ ఉన్న స్టాక్స్ అయితే ఇవి వెయిటెడ్ స్టాక్స్, ఓకేనా. ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ అవ్వచ్చు ఇవి. అయితే ఎప్పుడైనా ఆ వెయిటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంకి వాటిలో మనం బయ్యింగ్ సెల్లింగ్ చేస్తే అప్పుడు క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ ఉంది, ఈ నిఫ్టీలో రిలయన్స్, హెచ్డిఎఫ్సి వెయిటెడ్ స్టాక్స్. ఈ స్టాక్స్లోకి వెళ్ళి ఎవరైతే బై కానీ సెల్ కానీ చేస్తారో అప్పుడు క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మూమెంటం అనేది దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అయినా సరే టాప్ 12 బ్యాంక్స్ అనేవి ఉంటాయి. ఆ 12 బ్యాంక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో దాన్ని బట్టి క్యాండిల్ ఫామ్ అవుతుంది తప్ప మనం కాల్ ఆప్షన్ని, పుట్ ఆప్షన్ని బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే క్యాండిల్ ఫామ్ అవ్వదు. ఓన్లీ ఇప్పుడు నిఫ్టీ ఉంది, ఈ నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. అవి ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయో దాన్ని బట్టే రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నా, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నా అవి ఫామ్ అవుతాయి. దాన్ని బట్టి మూమెంటం అనేది క్రియేట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ సైడ్ వేస్లో ఉంటుంది. అంటే ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మూమెంటం జరిగేది వెయిటెడ్ స్టాక్స్ వల్ల. ఈ వెయిటెడ్ స్టాక్స్ అంటే మినిమం మూమెంటం జరిగేది వెయిటెడ్ స్టాక్స్ వల్ల, మొత్తం మూమెంటం జరిగేది ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ అన్నిటిని బట్టి మూమెంటం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ కానీ. సో ఈ విధంగా క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది తప్ప ఈ విధంగా క్యాండిల్ అనేది ఫామ్ అవ్వదు. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏ విధంగా అంటేనే, ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఇక్కడ బయర్స్ ఎక్కువైపోతున్నారు అనుకుంటారు. అంటే ఎలాగంటే కాల్ ఆప్షన్ ఎక్కువ బై చేస్తున్నారు, సో మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నారు. అలా జరగదు. అలా ఎందుకు జరుగుతుంది? యాక్చువల్గా మూమెంటం జరిగేది ఎందుకు? ఈ స్టాక్స్ వల్ల మూమెంటం జరుగుతుంది, ఈ నిఫ్టీ అన్న బ్యాంక్ నిఫ్టీ అన్న. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఈ కాల్ ఆప్షన్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ లేదా పుట్ ఆప్షన్ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తే మూమెంటం జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా ఇది రాంగ్. చాలా మంది ఇదే అనుకుంటారు, ఇది రాంగ్. ఓన్లీ ఒరిజినల్ కాన్సెప్ట్ అనేది ఇది. అయితే ఇది లైవ్లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుని మనీ అయితే లాస్ అవుతున్నారు. మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యాలంటే దీని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక T20 క్రికెట్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఒకడేమో స్కోర్ అనేది 200+ వెళ్తుంది అన్నాడు, ఒకడేమో 200 కిందే ఉంటుంది అన్నాడు స్కోరు, ఓకేనా. ఎలా అనుకున్నారు? బాగానే ఉంది. ఎలా అనుకున్నంత మాత్రాన స్కోర్ అనేది దాని అంతటైతే కదిలిపోద్దా? లేదు కదా. ఎవరో ఒకరు పర్ఫామ్ చేయాలి, ఆడివాళ్ళు పర్ఫామ్ చేయాలి. అలాగే మనం మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందని మనం కాల్ ఆప్షన్ బై చేసినా లేదా డౌన్ సైడ్ వెళ్తుందని పుట్ ఆప్షన్ బై చేసినా సరే మార్కెట్ దాని అంతటా మూమెంట్ అయిపోతుంది. ఓన్లీ కాంట్రాక్ట్ మనం అనుకున్నాం అంతే. యాక్చువల్గా మూమెంట్ అని జరగాల్సింది ఏంటి? పర్ఫామ్ చేయవలసింది ఏంటి? ఈ స్టాక్స్ పర్ఫామ్ చేస్తే అప్పుడు ఇట్లా మూమెంట్ అని జరుగుతుంది. సో ఇది ఓవరాల్. ఇక్కడ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేయాలో అలాగే ఇక్కడ స్టాక్స్ పర్ఫామ్ చేస్తే అప్పుడు దీంట్లో మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ విధంగా ఇండెక్స్ చార్ట్లో క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి, మార్కెట్ అనేది మూమెంటం జరుగుతుంది. అయితే ఇప్పుడు మూమెంటంని ఎవరు క్రియేట్ చేస్తారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైంది. క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మార్కెట్ అనేది ఎలా మూమెంటం జరుగుతుంది, ఎందుకు మూమెంటం జరుగుతుందో మీ అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్, చాలా సైకలాజికల్ గేమ్ ఇది. ఇప్పుడు క్లియర్గా జాగ్రత్తగా వినండి, మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావాలి ఏంటంటే, మీరే కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ బయింగ్ చేస్తాం, మనలాంటి వాళ్ళు అందరూ బయింగే చేస్తాం, ఓకే. అది కాంట్రాక్ట్. మరి కాంట్రాక్ట్ అయిన తర్వాత మార్కెట్ని ఎవరు మూవ్ చేస్తున్నారు అంటే ఈ స్టాక్స్లో ఎవరు మూమెంటం జరుపుతున్నారు? బిగ్ ప్లేయర్స్. ఇదే మీరు అర్థం చేసుకోవాలి. బిగ్ ప్లేయర్స్ అంటారు కదా, ఇక్కడే బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నీ దగ్గర 10,000 పట్టుకుని వచ్చారు, 10,000 పట్టుకుని వచ్చి ఒక మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది అనేది కాల్ ఆప్షన్ బై చేస్తావు. నువ్వు బై చేసినంత మాత్రం మార్కెట్ మూమెంటం జరగదు, ఎందుకంటే దీనివల్ల మార్కెట్ మూమెంటం జరగదు. ఓకే, బై చేస్తావు, పొజిషన్ అనేది తీసేసుకున్నావు, అంతే బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? మార్కెట్ ఎందుకు మూవ్ అవుతుంది? ఈ వెయిటెడ్ స్టాక్స్ వల్ల మార్కెట్ మూమెంటం జరుగుతుంది. అంటే దీంట్లో ఎవడో బై చేస్తున్నాడు, సెల్ చేస్తున్నాడు, మూమెంటం కల్పిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన డబ్బులన్నీనేమో ఇక్కడ పెట్టేసావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మూమెంటం చేస్తావు అంటేనేమో నువ్వు స్టాక్ని మూమెంటం చేయాలంటే ఎంత డబ్బులు ఉండాలి నీకు తెలుసా? ఒక 100 కోట్లు 1000 కోట్లు ఉండాలి స్టాక్ని మూమెంటం చేయాలంటే. మన దగ్గర అంత లేదు. మనం 10,000తో వచ్చేసి ఓన్లీ కాంట్రాక్ట్ తీసేసుకుని కూర్చున్నాము. మార్కెట్ దాని అంతటా ఏదో మూవ్ అయిపోతుంది అనుకుంటున్నారా? లేదు. నిఫ్టీ ఎందుకు మూవ్ అవుతుంది? దాంట్లో వెయిటెడ్ స్టాక్స్ని ఎవడన్నా మూవ్ చేస్తే, అంటే దాంట్లో ఎవడన్నా బై చేస్తే, సెల్ చేస్తే అప్పుడు స్టాక్స్ మూమెంటం జరిగితే అది మొత్తం ఆ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ మూమెంట్. అది ఇప్పుడు రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఉన్నాయి, దాన్ని ఎవరైనా బై చేసి సెల్ చేసాడనుకో అప్పుడు ఆ మూమెంటం ఏదైతే ఉందో అది దాంట్లో ఇండెక్స్లో నిఫ్టీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ఓవరాల్గానే. అయితే నీ డబ్బులని ఇక్కడ పెట్టేస్తావు కాంట్రాక్ట్. మరి ఇప్పుడు ఇండెక్స్ని ఎవరు మూమెంటం చేస్తున్నాడు? బిగ్ ప్లేయర్స్. ఎలా అంటే ఇప్పుడు రిలయన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఓకేనా. నువ్వు ఇక్కడ బై చేసావు కదా, నీకు ఆపోజిట్ బిగ్ ప్లేయర్ అనేవాడు సెల్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరు కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అయింది అనుకో అప్పుడు మార్కెట్ను మూమెంటం చేస్తారు. ఆ కాంట్రాక్ట్స్ అయితే ఏవైపు ఉన్నాయో ఆ సైడ్కి. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇద్దరు కాంట్రాక్ట్స్ అనేవి యాక్టివేట్ చేసుకున్న తర్వాత మూమెంటం చేసేది ఎవడో బిగ్ ప్లేయర్, ఎందుకంటే ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి. స్టాక్ నువ్వు మూమెంటం చేయగలవా?
సర్లే మీరు అక్కడ డౌట్ అడగొచ్చు. చాలామంది హెచ్డిఎఫ్సిలోని, రిలయన్స్‌లోని ఎవడో ఒకడు బై చేస్తారు కదా మనలాంటోడు అన్నాడు. మనలాంటోళ్ళు బై చేసినంత మాత్రం స్టాక్ అనేది మూమెంటం జరిగిపోద్దా? లేదు కదా! అది. అయితే మూమెంటం చేయాలంటే ఎవడు? బిగ్ ప్లేయర్. డబ్బులు ఎక్కువ ఉండాలి. సో, ఆడే చేస్తాడు. ఎలా చేస్తాడంటే ఒకడే కాదు బిగ్ ప్లేయర్ చాలా మంది ఉంటారు. కాకపోతే వాళ్ళ పొజిషన్స్‌కి అనుకూలంగా మార్కెట్‌ని మూమెంటం చేస్తారు. అయితే ఎలాగంటే ఈ స్టాక్స్‌లోకి వెళ్లి వాళ్ళే బై చేసి వాళ్ళే సెల్ చేస్తారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఆళ్ళే బై చేస్తున్నారు. మరి ఆపోజిట్ సెల్ చేసేవాళ్ళు ఎవరనేది. ఆపోజిట్ సెల్ చేసేవాళ్ళు కూడా వాళ్ళే. ఎందుకంటే మల్టిపుల్ అకౌంట్స్ యూజ్ చేస్తారు. అంటే ఒక ఏ అకౌంట్ అనేది ఉందనుకో వాళ్ళే ఒక 1,00,000 షేర్స్ అనేవి బై చేస్తారు. బి అకౌంట్ నుంచి మళ్ళీ అదే ప్రైస్ కాడ వాళ్ళే ఒక 1,00,000 షేర్స్ అనేవి సెల్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రైస్ మ్యాచ్ చేసుకొని లిక్విడిటీ అనేది సరిపోతుంది. మార్కెట్ అనేది మొమెంటం చేస్తారు స్టాక్స్‌ని. ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టాక్స్ అనేవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఈ అకౌంట్ ఆడిదే, ఈ అకౌంట్ ఆడిదే. కాకపోతే లిక్విడిటీ కావాలి కదా మరి. లిక్విడిటీ కావాలంటే మనలాంటోళ్ళందరూ వీటిలో వెళ్లి బై చేయలేరు, సెల్ చేయలేరు ఈ స్టాక్స్‌లో. ఓన్లీ మనం ఇక్కడే ఆగిపోతాము. మరి ఆళ్ళకి మొమెంటం చేయాలంటే వాళ్ళకి బయింగ్ కావాలి, సెల్లింగ్ కావాలి. సో 2 వాళ్ళే చేసుకొని అప్పుడు మొమెంటం అనేది ఫేక్ మొమెంటం అనేది క్రియేట్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మొమెంటం అనేది క్రియేట్ అవుతుంది. స్టాక్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇయ్యాల కాకపోయినా రేపొద్దునన్నా ఈ 2 స్టాక్స్, ఈ 2 అకౌంట్‌లో ఉన్న స్టాక్స్ అన్నీ వాళ్ళయే. సో అందుకని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. సో దాంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఈ విధంగా వాళ్ళు మొమెంటం అనేది క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా దీంట్లో క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. మొమెంటం అనేది అప్ సైడ్ ఎళ్ళాలా, లేదా డౌన్ సైడ్ ఎళ్ళాలా, లేదా సైడ్ వేస్ ఎళ్ళాలా అనేది ఈ స్టాక్స్‌లో బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళే బై చేసి, వాళ్ళే సెల్ చేసి, వాళ్ళ పొజిషన్స్ అయితే ఏవైపు ఉన్నాయో దానికి తగ్గట్టుగా డిసైడ్ చేసుకొని మార్కెట్‌ని కంట్రోల్ చేస్తారు. సో ఇది ఓవరాల్‌గా ఆప్షన్ ట్రేడింగ్‌లో జరిగేది. కానీ చాలా మందికి కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. ఇప్పుడు మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్‌గా కాన్సెప్ట్. ఇప్పటి నుంచి మీరు ఎప్పుడైనా సరే నిఫ్టీ చార్ట్ చూసినా గానీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినా గానీ కంగారు పడిపోయి ఇక్కడ బయర్స్ ఎక్కువైపోతున్నారని ఎంటర్ అయిపోక, అక్కడ సెల్లర్స్ ఎక్కువైపోతున్నారని డౌన్ సైడ్ ఎంటర్ అయిపోక, స్లోగా వెయిటేజ్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని అప్పుడు పొజిషన్ అనేది తీసుకోండి. ఇప్పుడైనా చార్ట్‌ని చూసే విధానం అనేది మార్చుకోండి. ఎందుకంటే ఈ విధంగా చేస్తే మీరు ఎండ్ ఆఫ్ ది డే లాస్ అవుతారు. ఎందుకంటే దీనికి దానికి అసలు సంబంధమే లేదు. ఈ విధంగా చేస్తే మీకు మార్కెట్ కండిషన్స్ అనేవి అర్థమవుతాయి. సో ఓవరాల్‌గా ఈ విధంగా క్యాండిల్స్ ఫార్మ్ అయినా సరే, మార్కెట్ మొమెంటం క్రియేట్ అయినా సరే, అలాగే మార్కెట్‌లో వాల్యూమ్స్ ఉంటాయి చూసారా? క్యాండిల్ కింద వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వాల్యూమ్ కూడా ఈ స్టాక్స్‌లో బయింగ్ చేసి, సెల్లింగ్ చేసిన దాన్ని బట్టే క్రియేట్ అవుతుంది తప్ప, ఇక్కడ బై చేసి సెల్ చేసిన దాన్ని బట్టి అయితే క్రియేట్ అవ్వదు. అది కూడా సేమ్ దీన్ని బట్టే క్రియేట్ అవుతుంది. ఇదంతా అర్థం చేసుకొని మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు ట్రేడింగ్ చేయండి. ఓకేనా? మీకు తెలియకపోతే గనక మన అకౌంట్‌ని ఫాలో చేయండి. నేను ఇలాంటి వీడియోస్ అనేవి చాలా మీకు చెప్తాను. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేను మన ఛానల్‌లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ కాడ్నుంచి. సో కొత్తగా ఎవరైనా వచ్చి చూసేవాళ్ళు ఉంటే గనక వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మీకు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నేనే మీకు గైడ్ చేస్తాను. ఓకేనా? పూర్తి నాలెడ్జ్ అనేది మీకు స్టాక్ మార్కెట్‌లో నేను ఇస్తాను. దానికి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ప్రతి వీడియో అనేది ఆ ప్లేలిస్ట్‌లో యాడ్ చేస్తూ ఉంటాను. అలాగే మనల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి, టెలిగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి, అలాగే ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఓన్లీ ప్యూర్ నాలెడ్జ్ అనేది అందిస్తాను అంతే తప్ప ఎటువంటి టిప్స్ ఉండవు, ఎటువంటి కాల్స్ ఉండవు, ఎటువంటి మనీ తీసుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. అన్నీ ఫ్రీ. ఓన్లీ మీకు టైం ఉన్నప్పుడు వచ్చి మన వీడియోస్ చూడండి. నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. మార్కెట్ గురించి మీకు పూర్తిగా అంతా అవేర్‌నెస్ కల్పించి ప్రతిదీ నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే గనక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా సరే మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.